గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం SQLలో గ్రాండ్ కమాండ్ అంటే ఏంటి, సింటాక్స్ ఏంటి, అండ్ రివోక్ కమాండ్ అంటే ఏంటి, సింటాక్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వర్క్ బెంచ్ ఓపెన్ చేసాము. ఇప్పుడు గ్రాండ్ కమాండ్ కోసం చూద్దాము. గ్రాంట్ అనేది DCL కమాండ్. అండ్ గ్రాండ్ కమాండ్ అనేది ఒక యూజర్ నుండి ఇంకొక యూజర్కి ప్రివిలేజెస్ అంటే పర్మిషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. గ్రాండ్కి సింటాక్స్ వచ్చేసి గ్రాండ్ ప్రివిలేజ్ అండర్స్కోర్ నేమ్. అంటే ఏ పర్మిషన్ని ఇద్దాం అనుకుంటే ఆ పర్మిషన్ నేమ్ ఇవ్వాలి, లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అలా. అండ్ నెక్స్ట్ ఆన్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అండర్స్కోర్ నేమ్. అంటే ఏ ఆబ్జెక్ట్కి పర్మిషన్ ఇస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ టు. అండ్ నెక్స్ట్ యూజర్ అండర్స్కోర్ నేమ్. ఏ యూజర్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నామో ఆ యూజర్ నేమ్ మెన్షన్ చేయాలి, సెమీకోలన్. ఇప్పుడు మనం రూట్ అనే మెయిన్ యూజర్లో ఉన్నాము. ఈ రూట్లో ఉన్న టేబుల్ నుండి ఇంకొక యూజర్కి పర్మిషన్ ఎలా గ్రాంట్ చేయాలో చూద్దాము. దానికి మనం కొత్త యూజర్ని క్రియేట్ చేయాలి. దానికోసం ఇక్కడ అడ్మిన్లోకి వెళ్ళి యూజర్స్ అండ్ ప్రివిలైజెస్ పైన క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ నేమ్ అడుగుతుంది. మనం లాగిన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను user1 అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్కి ABCDE అని ఇచ్చాను. అండ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాలి, ABCDE. అండ్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి user1 అనే యూజర్ అయితే క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన user1లోకి వెళ్ళాలి అంటే పైన క్రాస్ని క్లిక్ చేసి డేటాబేస్ పైన క్లిక్ చేస్తే కనెక్ట్ టు డేటాబేస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి యూజర్ నేమ్ user1 అని క్రియేట్ చేసాం కదా, అది మెన్షన్ చేయాలి ఇక్కడ user1 అని. అండ్ ఓకే పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ABCD అని క్రియేట్ చేసాం కదా, దాన్ని ఎంటర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు user1 అనే యూజర్లోకి అయితే షిఫ్ట్ అయ్యాము. అండ్ స్కీమాస్ ఓపెన్ చేస్తే ఏ డేటాబేస్ క్రియేట్ చేయలేదు కాబట్టి స్కీమాస్ అంతా ఎంటీగా ఉంది. నెక్స్ట్ మెయిన్ యూజర్ రూట్లో ఉన్న ఆబ్జెక్ట్ని ఈ కొత్త user1 అనే యూజర్లో ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో చూద్దాము గ్రాంట్ యూజ్ చేసి. దానికోసం రూట్ యూజర్కి షిఫ్ట్ అవ్వాలి. సో క్రాస్ పైన క్లిక్ చేసి రూట్ యూజర్ పైన క్లిక్ చేస్తే మనం రూట్ యూజర్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ఈ రూట్ యూజర్లో ఉన్న టెక్ అనే డేటాబేస్లో ఆబ్జెక్ట్ని user1లో యాక్సెస్ చేసుకోవడానికి సింటాక్స్ చూద్దాము. సో సింటాక్స్ చూసే కన్నా ఫస్ట్ మనం టెక్ అనే డేటాబేస్కి షిఫ్ట్ అవ్వాలి. దానికోసం యూస్ టెక్ సెమీకోలన్. క్వెరీ మొత్తం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో క్వెరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ మనం టెక్ అనే డేటాబేస్కి షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు క్వెరీ రాద్దాము. గ్రాండ్ ప్రివిలేజెస్ నేమ్స్ వచ్చి ఇన్సర్ట్, కమా, అప్డేట్. ఇన్సర్ట్ అండ్ అప్డేట్ పర్మిషన్ ఇస్తున్నాను ఆన్. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అంటే టేబుల్ నేమ్. టు యూజర్ నేమ్ వచ్చి user1. యూజర్ నేమ్ అనేది కోట్స్లో ఉండాలి, సెమీకోలన్. క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ మనకి గ్రాంట్ అయినట్టయితే కనిపిస్తుంది ఇక్కడ పర్మిషన్స్ అనేవి. ఇప్పుడు పర్మిషన్స్ గ్రాంట్ అయ్యాయో లేదో చెక్ చేయడానికి user1 అనే యూజర్కి షిఫ్ట్ అవ్వాలి. దానికి క్రాస్ పైన క్లిక్ చేసి డేటాబేస్లోకి వెళ్ళి కనెక్ట్ టు డేటాబేస్ పైన క్లిక్ చేసి యూజర్ నేమ్ user1 అని ఇవ్వాలి.
అండ్ నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చి ABCDE. ఓకే పైన క్లిక్ చేస్తే యూజర్ 1 అనే యూజర్కి అయితే షిఫ్ట్ అయ్యాము. ప్రీవియస్గా పర్మిషన్ గ్రాంట్ చేయకముందు యూజర్ 1లో చూస్తే ఏ డేటాబేసెస్ లేవు. ఇప్పుడు రూట్ యూజర్ నుండి స్టూడెంట్ డీటెయిల్స్కి పర్మిషన్ గ్రాంట్ చేయడం వల్ల ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ కనిపిస్తుంది. మనం ఇచ్చిన పర్మిషన్స్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్ వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాము. దానికి ఫస్ట్ టెక్ అనే డేటాబేస్కి షిఫ్ట్ అవ్వాలి. యూస్ టెక్ సెమీకోలన్ క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో క్వెరీ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ డీటెయిల్స్, బ్రాకెట్స్ ఓపెన్, కాలమ్ నేమ్ ఈజ్ నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్, బ్రాకెట్స్ క్లోజ్, వాల్యూస్ వచ్చి నేమ్ ఈజ్ రాహుల్, రోల్ నెంబర్ ఈజ్ 3, కాలేజ్ నేమ్ ఈజ్ ఆదిత్య, సెమీకోలన్. సో క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. వాల్యూస్ ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు అప్డేట్ చేద్దాము. అప్డేట్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ డీటెయిల్స్, సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి కుమార్, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, సెమీకోలన్. సో సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అని ఎర్రర్ వచ్చింది. సో అప్డేట్ మోడ్ని డిజేబుల్ చేయాలి. సెట్ SQL అండర్స్కోర్ సేఫ్ అండర్స్కోర్ అప్డేట్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సెమీకోలన్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో డిజేబుల్ అయింది. ఇప్పుడు అప్డేట్ చేద్దాము. డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయ్యాయి. నేమ్ రవి ఉన్న పర్సన్ దగ్గర నేమ్ రవికుమార్ అని అయితే అప్డేట్ అయ్యింది. మనం రూట్ యూజర్లో ఓన్లీ ఇన్సర్ట్ అండ్ అప్డేట్కి మాత్రమే పర్మిషన్ గ్రాంట్ చేసాము. సో ఇన్సర్ట్ అండ్ అప్డేట్ మాత్రమే యూజర్ 1లో వర్క్ అవుతాయి. ఇంకా ఏమైనా యాక్సెస్ కావాలి అంటే రూట్ యూజర్లో పర్మిషన్ గ్రాంట్ చేసుకోవాలి. నెక్స్ట్ రివోక్ కమాండ్ కోసం చూద్దాము. రూట్ యూజర్కి షిఫ్ట్ అయ్యి సో ఇప్పుడు రూట్ యూజర్లో రివోక్ కమాండ్ కోసం చూద్దాము. రివోక్ అనేది DCL కమాండ్ అండ్ రివోక్ అనేది యూజర్ నుండి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడానికి యూజ్ అవుతుంది. సింటాక్స్ వచ్చి రివోక్ ప్రివిలేజ్ అండర్స్కోర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ అండర్స్కోర్ నేమ్ ఫ్రమ్ యూజర్ అండర్స్కోర్ నేమ్ సెమీకోలన్. యూజర్ నేమ్ అనేది కోడ్స్లో ఉండాలి ఎప్పుడు. సో గ్రాంట్కి కూడా యూజర్ నేమ్ అనేది కోడ్స్లో ఉండాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ యూజర్ 1కి గ్రాంట్ చేసిన పర్మిషన్స్ని రివోక్ యూజ్ చేసి క్యాన్సిల్ చేసి ట్రై చేయండి. సో అంతే గైస్, డే 13 టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో మనం కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ కోసం డిస్కస్ చేద్దాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe.
Don't forget to press the bell icon for more updates. Thank you.